రమణ అన్న లారీ లోడ్ ఎత్తిందా? మామూలు ఎత్తలేదన్న, ఉమ్, డబుల్ గా ఎత్తింది. ఉమ్, సినిమా మాత్రం హిట్ అయిపోయింది అన్న. అదే నిజంగా యూట్యూబ్ వాళ్ళందరికి మంచి పడింది. అంటే ఆ యూట్యూబ్ అందరూ కూడా అంటే నార్మల్ గా ఫ్రాంక్ వీడియోలు చేసుకొని నార్మల్ ఏదైనా న్యూస్ ఛానల్ ఏమైనా పెట్టుకున్న తర్వాత ఇలా అమౌంట్ రూపాయి పోగు చేసుకుని ఇలా సినిమా తీయటం అన్నది మామూలు విషయం కాదు. ఎందుకంటే మనకు వచ్చే 100, 500, 1000 ఎంటంటే అయిపోతాయి. అలాంటిది ఆయన రూపాయి పోగు చేసి ఇంత పెద్ద సినిమా తీసేటంటే నిజంగా మైండ్ బ్లోయింగ్. ఏదో సిరీస్ వెబ్ సిరీస్ షార్ట్ ఫిల్మ్ లాంటివి తీస్తాడేమో అనుకున్నాం, కానీ ఇంత పెద్ద సినిమా తీస్తాడని అసలు ఎక్స్పెక్ట్ చేయాల. చాలా బాగుంది. ఓవర్ గా ఫ్యామిలీతో వచ్చి సినిమా చూడొచ్చు అందరూ కూడా. ఓకే. డైరెక్షన్ కూడా తనే చేసుకోండి కదా? మొత్తం అంతా ఆయనే చేసుకున్నాడు. మ్యూజిక్ కూడా అంతా కూడా ఆయనే. ప్రతిది కూడా ఎక్కడ మైనస్ లేకుండా సినిమా అంతా ఓవర్ గా సూపర్ హిట్ అంతే. పార్ట్ 2 కోసం ఎదురు చూడొచ్చా? పక్కా సస్పెన్స్ ఉంది కదా దాంట్లో. ఉమ్, ఉమ్. అసలు ఆయన లోడ్ తీసుకెళ్లి అక్కడ ఎందుకు ఆపాడు, పోలీసు వీళ్ళకి ఎందుకు ఫోన్ చేసి మాట్లాడుతున్నాడు, సస్పెన్స్ పెట్టాడు పోగ్రీ సినిమా లాగా. ఆ, నెక్స్ట్ పార్ట్ లో రివ్యూ చేయకూడదు, సో చూడండి అది. ఓకే. సత్యపండు ఉన్నాడు కదా, ఆ పిట్ట కూడా వేసుకొని, అవును. ఆయనకి ఏదో ఇష్యూ అయిందంట, సత్యపండుని తీసేసారు, అందుకనే సెకండ్ హాఫ్ లో అంటున్నారు. అదేం లేదు, ఎవరు చెప్పారు? సెకండ్ హాఫ్ లో సత్యపండు కనపడలేదు. ఈవెంట్లు చేస్తాడు కదా, ఆ, మిమిక్రీ చేస్తా ఉంటాడు, కొంచెం బిజీగా ఉండి షూట్లకు రాలేదు అంతే. అంతేనా? ఏదో ఇష్యూ అయిందని తెలిసింది. ఏం లేదు. ఏం లేదా? అయితే సినిమా సక్సెస్ అండు. సినిమా పంప హిట్. ఓకే, థ్యాంక్ యూ.